శారదమ్మ చరిత్ర స్త్రీల చదువుల పట్ల శ్రద్ధ. స్వామి వివేకానంద ఉద్యోగ ఉద్బోధనల మేరకు సోదరి నివేదిత కలకత్తాలో స్థాపించిన స్త్రీల పాఠశాలకు 1898 నవంబర్ 13వ తేదీ మాతృదేవి ప్రారంభించారు. పలుమార్లు ఆ పాఠశాలకు వెళ్లి వారి పనులను ప్రశంసించి ఉత్సాహపరిచారు. ఆ పాఠశాల నుండి ఎవరైనా ఆమెను చూడడానికి వచ్చినప్పుడు పాఠశాల వివరాలు అడిగి తెలుసుకునేవారు. ఒకసారి ఒక భక్తురాలు తనకు పెళ్లి కాని 5 అమ్మాయిలు ఉన్నారని చెప్పి బాధపడింది. అందుకు మాతృదేవి ఇలా అన్నారు: "వారికి పెళ్లి చేయలేకపో చెప్పోయ్ చె వారికి పెళ్లి చేయలేకపోతున్నానని ఎందుకు బాధపడతావు? వారినందరినీ నివేదిత పాఠశాలలో చేర్పించవచ్చు కదా! చదువుతో పాటు తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతారు." చదువు మాత్రమే కాదు, ఎలాంటి కళనైనా మాతృదేవి ప్రశంసించేవారు. కలకత్తా వెళ్ళినప్పుడు గిరీష్ నాటశాలకు వెళ్లి 'బిల్వమంగళ్' లాంటి నాటకాలను చూసి పరవశించి ప్రశంసించారు. స్త్రీల చదువు పట్ల శ్రద్ధ అమ్మకి, శారదామ్మకి స్త్రీలను చదివించాలనే శ్రద్ధ ఉంది. కరెక్ట్గా అదే టైంలో స్వామి వివేకానంద ఉద్బోధన వచ్చినప్పుడు తన సోదరు నివేదిత అంటే ఆయనతో పాటు వచ్చేసింది. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, అలా కూడా స్వామి వివేకానంద స్పీచ్ ఇచ్చినప్పుడు చికాగోలో చాలా మంది ఆయనకు శిష్యులైపోయారు. అలాగే ఒక సోదరి మార్గరెట్ అనే ఆవిడ అక్కడ వచ్చిన నివేదిత అని పేరు మార్చుకుంది. నివేదిత అనే సోదరు అనేవారు, సిస్టర్ అంటారు అక్కడ. నివేదిత ఆమె వచ్చింది, ఆమె స్థాపించిందంట అక్కడ స్త్రీల పాఠశాల. చేసినప్పుడు మాతృదేవి చేతుల మీద ప్రారంభించేశారట. చాలాసార్లు ఈ అమ్మ కూడా ఆ పాఠశాలకు వెళ్ళి వాళ్ళందరితోటి కూడా ప్రశంస, మీరు చక్కగా చదువుకుంటున్నారు, బాగా చదువుకోండమ్మా అని ఎప్పుడు అందరినీ కూడా ఎంకరేజ్ చేసేదట అమ్మ. ఆ పాఠశాల నుండి ఎవరైనా ఆమెను చూడడానికి వచ్చినప్పుడు కూడా పాఠశాలను ఆ వివరాలను అడిగి తెలుసుకునేవారట. ఒకసారి ఒక భక్తురాలు తనకి పెళ్లి కావట్లేదని 5 అమ్మాయిలు ఉన్నారని చెప్పిందంట. నాకు 5 అమ్మాయిలు, వాళ్ళకి పెళ్లి కావట్లేదని బాధపడుతుంది. ఎందుకమ్మా బాధపడతావు, ఏమక్కర్లే, పెళ్లి కాకపోతే పర్లేదు, వాళ్ళని చదివించు అని చెప్పింది అన్నమాట. బాగా పాఠశాల పంపి చదివిస్తే వాళ్ళ చదువుతో పాటు వాళ్ళు కూడా తాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పడతారు కదా, ఎందుకు బాధపడడం, అవసరం లేదు బాధ అని చెప్పిందట. అట్లాగే చదువు మాత్రమే కాదు, ఎలాంటి కళలైనా సరే మాతృదేవి ప్రశ్నించేవాళ్ళు అనమాట. కలకత్తా వెళ్ళినప్పుడు అలాగే నాటకాలశాలకు వెళ్ళి బిలమంగళ పాత్ర వేసిన నాటకాలను చూసి చాలా పరవశించిపోయేది. అంటే ఏదైనా ఒక కళ ఉండాలి, నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పేసి ఆమె అందరికీ నేర్పించడానికి ప్రయత్నించేదట. వినమ్రత ఇలాంటి ఉన్నతమైన గుణాలన్నింటికీ మహత్వాన్ని సంతరింపజేసింది మాతృదేవి వినమ్రత. వందలాది మంది ఆమెను దైవంగా ఆరాధించారు. గురుదేవులు శిష్యులందరూ ఆమెను సాక్షాత్తు దేవిగానే పూజించారు. వారిలో ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞాని, చదువు సంధ్యలలో ఉత్కృష్టులు. మఠం నిర్వహణ, మఠం ఆదర్శాలు మొదలైన విషయాలలో మాతృదేవి అభిప్రాయం తెలుసుకొని ఆ ప్రకారమే వ్యవహరించారు. స్వామి వివేకానంద దాకా అందరూ ఆమె మాటలను వేదవాక్కులుగా తీసుకున్నారు. రామకృష్ణ సంఘంతో సంబంధం లేని సన్యాసులు, పరిచయం లేని ఇంకా పలువురు కూడా మాతృదేవి పట్ల ఎంతో మర్యాద మన్నన చూపారు. ఒకసారి దండి సన్యాసి ఒక ఆయన మాతృదేవిని దర్శించడానికి వచ్చాడు. సామాన్యంగా దండి సన్యాసులు తమ గురువు, తమ సంప్రదాయాలలోని ఉన్నతులైన వారిని తప్ప తక్కిన వారిని ఎవరిని అంతగా గౌరవించరు. ఇక స్త్రీల విషయంలో చెప్పాల్సిన పని లేదు. ఈ దండి సన్యాసి చాలా దూరం నుండి మాతృదేవిని దర్శించడానికే కలకత్తా వచ్చాడు. ఉద్బోధనలో అతడు ఇతరులతో శాస్త్రవాదన చేశాడు. దాన్ని బట్టి ఆయనకు శాస్త్రాలలో మంచి పాండిత్యం ఉన్నట్లు తెలియవచ్చింది. సంస్కృతంలో చక్కగా మాట్లాడగలిగిన ఆయనకు వేదాంతాలలో మంచి అభినివేశం ఉంది. అలాంటి వ్యక్తి మాతృదేవి సమక్షానికి వెళ్ళినప్పుడు మాతృదేవికి సాష్టాంగపడి నమస్కరించుకున్నాడు. కానీ మాతృదేవి తమకే సొంతమైన వినమ్రతా భావంతోనూ, సాధువుల పట్ల గల మర్యాద కారణంగానూ అలా చేయవద్దని అన్నారు. కానీ ఆ సాధువు వాటిని గురించి పట్టించుకోకుండా దేవి మహత్య శ్లోకాలను వల్లిస్తూ నేల మీద సాష్టాంగపడి మొక్కుతూ తమకు ఈ జన్మలోనూ ఆ తర్వాత మాతృదేవి ఆశీస్సులు కావాలని ప్రార్థించాడు. మాతృదేవి తన పక్కన ఉన్న శిష్యునితో కొన్ని మామిడి పండ్లు తీసుకురమ్మన్నాడు. అక్కడ మూడు పండ్లే ఉన్నాయి. అవి ఆయనకిచ్చారు. వాటిని భక్తితో తీసుకొని ఆయనకి క్రిందికి దిగారు. ఎందుకో ఆయనకి ఇంకా పండ్లు కొన్ని ఇవ్వాలని మాతృదేవి కనిపించింది. కానీ లోపలికి వెళ్లి వెదికిన శిష్యునికి ఒకే ఒక పండు దొరికింది. మాతృదేవి దానిని కూడా ఆయనకు పంపారు. ఆ 4 పండ్లు తీసుకున్న ఆ సాధువు ఎంతో సంతోషంతో, ఆహా!
ఈ పండు తీసుకోవడం నాకు పరమానందంగా ఉంది. మొదట్లో మాతృదేవి 3 పండ్లు ఇచ్చినప్పుడు ధర్మం, అర్థం, కామం అనే 3 మాత్రమే ప్రసాదించారనుకున్నాను. కానీ ఇప్పుడు నాలుగవది అయిన మోక్షాన్ని కూడా ప్రసాదించేశారు అన్నాడు. అది అన్ని ఈవిడ ఒక వినమ్రత. ఈవిడికి ఎలాంటి వినమ్రత ఉందంటే మంచి క్యారెక్టర్ అండి ఈవిడి. ఇలాంటి ఉన్నతమైన గుణాలు ఉన్నట్టు మహాత్యానికి సంబంధించిన మాతృదేవి చాలా బాగా ఉంది అందరితోటి కూడా. ఒక పేదవాళ్ళు గొప్పవాళ్ళు అనేది ఉండేది కాదు. వందలాది మందిని ఆమె దైవంగా భావించారు, ఆరాధించారు అంటే మనం గుర్తు తెచ్చుకోవాలి ఆమె ఎలాంటిదని. గురుదేవుల శిష్యులందరూ కూడా ఆమెకు సాక్షాత్తు ఒక ఒక దేవిగానే పూజ చేసేవారట. ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానాన్ని చదువు సంచలో ఉత్కృష్టులు. మరి ఎలాంటి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, అందరూ కూడా ఆత్మజ్ఞానులు. ఆత్మజ్ఞానులు అయిన వాళ్ళే అమ్మను అంత విధంగా సాక్షాత్తు గురుదేవులాగా పూజించినట్టే పూజించేవారు. చదువు సంచలు ఉత్కృష్టులైనటువంటి వాళ్ళు, వాళ్ళు మామూలు వాళ్ళు కూడా కాదు. మఠం నిర్వహణ, మఠం ఆదర్శాలు మొదలైన విషయాల్లో మాతృదేవి అభిప్రాయం తెలుసుకుని ఆ ప్రకారంగానే వ్యవహరించేవాళ్ళు. స్వామి వివేకానంద దాకా కూడా అందరూ, వివేకానంద అంటే ఎంత గొప్ప ప్రపంచ విఖ్యాతి చెందినటువంటి మహర్షి ఆయన కూడా ఆయన చక్కగా వినేవారట. ఆయన మాట్లాడితే ఆమె ఏం మాట్లాడితే వేదవాక్గా తీసుకునేవారట. రామకృష్ణ సంఘంలో సంబంధం లేని సన్యాసులు పరిచయం లేని వాళ్ళు కూడా చాలా మంది యాక్చువల్లీ రామకృష్ణ మఠంలో ఉన్న వాళ్ళే ప్రేమించారంటే ఇదొక విషయం. కానీ అందులో లేని వాళ్ళు కూడా చాలా మంది ఎంతో మర్యాదగా వచ్చి ఆమెను చూసి వెళ్తుండేవారట. అలాగే ఒకసారి దండి సన్యాసి ఒక ఆయన మాతృదేవి దర్శనానికి వచ్చారు. సామాన్యంగా దండి సన్యాసులు అనేవాళ్ళట వాళ్ళ గురువుని తప్ప వేరే వాళ్ళని చూడరట. అలాంటి ఆయన ఈయన కూడా ఒక ఎంత గౌరవించాడు అంత గౌరవించాడు. ఇక స్త్రీల విషయంలో చెప్పాల్సిన పని లేదు. ఆ దండి సన్యాసి చాలా దూరం నుంచి మాతృదేవి దర్శనానికి వచ్చాడు, కలకటాకి వచ్చాడు. అతను చాలా శాస్త్రవేత్త, మంచి శాస్త్రవాదం చేసేవాడు. ఆయన శాస్త్రాలు మహా పాండిత్యం కలిగిన వాడు. సంస్కృత భాష చక్కగా మాట్లాడతాడు. ఆయనకి వేదాంతాలన్నీ కూడా బాగా దిట్ట. అలాంటి వ్యక్తి మాతృదేవ నమ్మకానికి వెళ్ళి, సంవత్సరానికి వెళ్ళి మాతృదేవి దగ్గరికి వెళ్ళి మాతృదేవుని సాష్టాంగ నమస్కారం చేశాట. సాష్టాంగ నమస్కారం చేయాలనుకున్నాడు. కానీ మాతృదేవి తనకే సొంతమైన ఉన్నతభావంతో ఆమెకు మాత్రం సాధువుల పట్ల చాలా మర్యాద ఉంది. అందుకే అందరి సాధువులను వచ్చి తన కాళ్ళ మీద పడమని ఆమె ఊరుకోరు. కానీ ఆ సాధువు వాటిని గురించి ఏం పట్టించుకోకుండా ఆమె మహత్యాన్ని గురించి ఇలాంటి దానికి అమ్మ, అలాంటి అమ్మాయి అమ్మని గురించి పొగుడుతూ శ్లోకాలు చెప్పాడట. చెప్పి ఆయన వదలకుండా సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతేకాదు, నాకు ఈ జీవితంలో కాదు వచ్చే జీవితంలో కూడా నీ ఆశీస్సులు నాకు కావాలమ్మా అని అన్నట్టు. సరే అమ్మ ఏం చేసిందంటే, సరే ఆ పక్కన ఇలా అన్నాడు, ఆ పక్కన ఒక స్టేషన్ వేసి కొన్ని మామిడి పళ్ళు పట్టురావయ్యా అన్నాడు. అక్కడ 3 ఉండే పట్టుకొచ్చాడట అతను. అవి తీసుకుని ఆయన కింద ఇచ్చారంటే ఇస్తే ఆయన కింద దిగాట. కానీ ఇంకా కొన్ని పండ్లు ఇస్తే బాగుండు ఇంటికి అనుకుందట. లోపలికి వెళ్ళి చూస్తే ఇంకొక పండు దొరికిందని తెచ్చాట శిష్యుడు. అది కూడా మళ్ళీ పిలిచి ఇచ్చేసిందట. అప్పుడు ఆయన అనుకున్నట్ట, అయ్యో అమ్మ నాకు 3 ఇచ్చింది, ఈ 3 పళ్ళు ధర్మార్థ కామం కదా, ఈ 3 వస్తుంది నాకు అనుకున్నట్ట. వెంటనే ఎప్పుడైతే 4వది కూడా వచ్చేసరికి అప్పుడు అమ్మ మోక్షాన్ని కూడా ప్రసాదించింది. ధర్మ, అర్థ, కామ, మోక్షం 4 కదండి పురుషార్థాలు. అందుకని ఈ 4 నాకు వచ్చేసినాయి అని చెప్పి సంతోషపడ్డాడట వచ్చిన అతను. ఇంత మర్యాద, ప్రశంసలు, ఆరాధనలు మాతృదేవిలో ఎలాంటి మార్పును కల్పించలేదు. అవన్నీ గురుదేవుల మహత్వానికి మరంత మహత్వం చేకూర్చేవిగానే ఆమె భావించారు. అందువల్ల జయరాం బాటి నుండి కలకత్తాకు మొట్టమొదట వెళ్ళినప్పుడు ఎలా సరళమైన స్వభావిగా, ఆర్భాటమేమి లేని గ్రామసీమల చిన్న బాలికలా ఉన్నారో అలాగే ఎల్లప్పుడూ ఉండేవారు. ఆమె సద్గుణాలకు వెనుక నేను అనే ఆలోచన కించిత్తూ ఉండేది కాదు. సుగంధ ద్రవ్యాలు ఎలా తమ వద్దనున్న సుగంధాన్ని ఎంతో సహజంగా, ఎలాంటి ఆర్భాటం లేకుండా వ్యాపింప చేస్తాయో, వికసించిన పద్మం ఎలా సొంత ప్రయత్నం ఏదీ లేకుండా తానుగా తన అందాన్ని వెదజల్లుతుందో, అదేలా మాతృదేవి వినమ్రతతో పాటు వారి మహోన్నతమైన గుణాలన్నీ తాముగా వికసించి విస్తృతించాయి. ఎంత మర్యాద అంటే అమ్మకే చాలా మర్యాద, ప్రశంస, ఆరాధన మాతృదేవులు ఎలాంటి మార్పు కల్పించేది కాదు. అంటే ఎప్పటి నుంచి మొదల నుంచి చివరి వరకు ఆ మర్యాదతో ఉండేది, ఆ ప్రశంసలో ఉండేది, అలాగే ఆరాధించబడుతూ ఉంటామట. అవన్నీ అనుకునేది. ఎవరన్నా అమ్మని గురించి పోయినా కూడా ఇదంతా మా గురుదేవుల వల్లే అనుకునేదట. అందువల్లే జయరాం బయట నుంచి కలకత్తాకు మొట్టమొదటి వెళ్ళినప్పుడు కూడా స్వాభావికంగా మామూలుగా వెళ్ళి ఏం ఆర్భాటాలు లేవు. అందరూ గురువు అన్నా కూడా ఆమె ఏం ఆర్భాటాలు తీసుకుని నేనేదో పెద్ద గురువునని అనుకునేది కాదు ఆమె.
ఏదో ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఒక బాలికలాగా ఉండేది, కానీ ఎల్లప్పుడూ పెద్ద సద్గుణాలు ఉన్నది, నేనే గొప్ప అన్నట్టుగా కొంచెం కూడా గర్వం లేదు ఆమెకి. సుగంధ ద్రవ్యాలు ఎలా తన వద్ద ఉన్న సుగంధాన్ని ఎలా సహజంగా తీసుకుంటాయో, ఎలాంటి ఆర్భటాలు లేకుండా వ్యాప్తం చేస్తాయో, అంటే ఏదైనా సుగంధ ద్రవ్యాలు మంచి వాసన వచ్చి మన దగ్గర ఉన్నాయి అనుకోండి, భయమేమి చెయ్యు, ఆ సుగంధం కోసం వస్తాయి అంతే జనాలు. అలాగే ఈమె కూడా అనుకుందనమాట. ఒక వికసించిన పద్మం ఎలా సొంత ప్రయత్నం ఏ ప్రయత్నం చేయకుండానే ఉంటుంది. ఏం ప్రయత్నం చేస్తుంది? ఇది సహజం అది. ఒక పువ్వు వికసించిందంటే దానికి సహజ లక్షణం అది. అట్లాగే అమ్మ కూడా అలా సహజ లక్షణంగా అనుకునేది, కానీ నేను తన గురించి తను ఎప్పుడు కూడా ఏం గొప్ప చెప్పుకునేది కాదు, గర్వం ఉండేది కాదు. అందుకని ఒక నమ్మరమైనటువంటి సౌజన్యంతో చాలా పైకి వెళ్ళింది అమ్మ. అందుకే అమ్మ మాతృమూర్తి అయింది అందరికి. సాధారణ జీవన విధానం. తమ పవిత్రమైన జీవితాన్ని మానవ జాతికి సందేశంగా చాటిన వ్యక్తి మాతృదేవి. అందువల్ల ఆమె జీవితంలోని ప్రతి సంఘటన ఆమెలో నెలకొన్న ఒక్కొక్క పరిమాణాన్ని విశదీకరిస్తుంది. ఒక్కొక్కటి ఎవరో ఒకరి సందేశంగా అమరవచ్చు. అందులో మనం చూసినవి కొన్ని, చూడనివి అనేకం. అయినా ఇంతదాకా మనం చూసిన చిన్న విభాగంతో సంతృప్తి పొంది మాతృదేవి సాధారణ జీవన శైలిని చూద్దాం. మాతృదేవి జయరాం బాటిలో ఉన్న, ఉద్బోధనలో ఉన్న, లేక మరెక్కడ ఉన్నా దక్షిణేశ్వరం రోజులలా ఉదయం 3 గంటలకు మేల్కొంటారు. లేవగానే గురుదేవుల ఛాయాచిత్రం చూస్తారు. మాతృదేవి పూజా గదిలోనే నిద్రించేవారు. ఎందుకంటే ఒక్క క్షణమైనా గురుదేవులను విడిచి ఉండలేరు కనుక. తరువాత ఇతర పనులు చేయడానికి కోసం తమను అక్కడి నుండి వెళ్ళడానికి అనుమతించమని గురుదేవులను ప్రార్థిస్తారు. ఉదయం 6 గంటల దాకా పరుపు మీదనే కూర్చొని జపమాలతో జపం చేస్తారు. తరువాత గురుదేవులను పీఠం మీద ఆసనాలను చేసి ఉదయకాల నైవేద్యం నివేదిస్తారు. ఆ తర్వాత జయరాం బాటిలో ఉన్నట్లయితే ఇల్లు శుభ్రం చేస్తారు. వంటకు కావలసిన కూరగాయలు తరుగుతారు. అప్పుడు తమతో ఉన్న వారితో ఉత్సాహంగా సంభాషిస్తారు. దానితో పాటు ఆరోగ్యం బాగున్నన్నాళ్ళు పాత్రలు తోమటం, కొలను నుండి నీళ్లు తీసుకురావడం, ధాన్యం దంపుడు లాంటి శ్రమలతో కూడిన పనులు కూడా చేసేవారు. పూజకు కావలసిన పుష్పాలను సేకరించడము, పండ్లను కోయడము సామాన్యంగా ఆమె చేస్తారు. కొన్ని సమయాలలో మేనకోడళ్ళు, భక్తులు సాయపడేవారు. ప్రతిరోజు గురుదేవులకు నివేదించడానికి, భక్తులకు పంచిపెట్టడానికి 100కు పైగా తమలపాకులు, చిలకలు చుట్టేవారు. బాబా, అది ఈమె అంత సాధారణ జీవనంగా ఉండేది. తన జీవితం అంతా కూడా మామూలుగానే ఉంది. ఏం పెద్ద సందేశం మాత్రంగా ఏమి ఉండేది కాదు. ఆమె జీవితంలో సంఘటన ఆమె కొన్ని ఒక్కొక్క సమయాన్ని విసరిగా చూస్తుంటే అసలు ఎంతో అర్థం అయ్యింది. మనకి చూసి కొన్ని అవి చూసినవి కొన్ని ఉన్నాయి, చూడనివి కొన్ని ఉన్నాయి. మనం చూసినటువంటి విషయాలు కొన్ని చూసి తెలుసుకుంటే, ఈ జయరాంపేటలో ఉన్నా, ఈ ఉద్బోధంలో ఉన్నా, ఇంకెక్కడున్నా, దక్షిణేశ్వరంలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆమె 3 గంటలకు లేవడం అలవాటు. తెల్లవారుజామున 3 గంటలకు లేవడం అలవాటు. లేవగా గురుదేవుల చిత్రం చూసేవారు. ఆ తర్వాత స్నానం ఎంతమంది చేసుకుని మాతృదేవి పూజ గదిలోకి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే ఆమె ఎప్పుడు పూజ గదిలోనే నిద్రించేవారట. ఎందుకంటే ఆ ఒక్క క్షణం కూడా గురుదేవులను వదిలిపెట్టి ఉండేవారు. ఆ ఫోటో ఉంటుంది కదా, అక్కడ ఉంటుందని అక్కడే ఉండేవారు. తర్వాత ఇతర పనులు చేసుకోవడానికి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ గురుదేవులు ప్రార్థించేవారు. తర్వాత 6 గంటల దాకా పరుపు మీద కూర్చుని ఆ జపమాలతో జపం చేస్తారు. ఆ తర్వాత గురుదేవులకు పీఠం నుంచి ఆశీనులు చేసి నుంచి తర్వాత ఉదయం నైవేద్యానికి చేస్తారు. తర్వాత జయరాం భట్లు ఉన్నట్లయితే ఇల్లు శుభ్రం చేయడం, వంటకు కావాల్సిన కాయగూరలు తరగడం, అట్లా అన్ని పనులు ఆమె చేసేది. తర్వాత ఆరోగ్యం బాగున్న వాళ్ళు కూడా పాత్రలు తోమడం కూడా చేసేవాళ్ళు. ధాన్యం దంచడం కూడా అనట. ఇక పళ్ళు తేవడం, పూలు పళ్ళు కోయటం తప్పకుండా ఆమె ఇదే తప్పకుండా చేసేవారు. తర్వాత మేనగోడళ్ళు వాళ్ళు వీళ్ళు తర్వాత సహాయం చేసేవారు, కానీ మొత్తం మీద పనులన్నీ తనే సొంతంగా చేసుకునేవారట. ఉదయం 8 నుండి 9 గంటలలోపు గురుదేవుల పూజ ముగిస్తారు. ఎవరైనా మంత్రదీక్షకు వస్తే వారికి మంత్రదీక్ష ప్రసాదిస్తారు. ఆ తరువాత గురుదేవులను నివేదించవలసిన పండ్లను, తీపి పదార్థాలను భక్తులకు ఇంట్లోని వారికి పంచిపెడతారు. 10 గంటలలో పూజ ముగించాలనే విషయంలో ఆమె చాలా ఖచ్చితంగా ఉండేవారు. పూజ బాధ్యతలను స్వీకరించిన సన్యాస శిష్యులు అంతకన్నా ఎక్కువ ఆలస్యం చేయడం ఆమెకు నచ్చదు. ఎందుకంటే పూజ ముగించి ప్రసాదం తీసుకున్న తర్వాతే అందరూ ఉదయం ఆహారం తినేవారు. అందువల్ల ఈ విషయంలో ఎంతో శ్రద్ధ వహించారు. ప్రసాదం పంచిపెట్టేటప్పుడు తమకంటూ దేనిని ఉంచుకోకుండా దాదాపుగా పూర్తిగా పంచేసేవారు. పూజ తర్వాత కొంత తీపి, లేకపోతే దేవుల ప్రసాదంలో మిగిలిన కొన్ని పండ్లు తీసుకునేవారు. తర్వాత వంటగదిలోకి వెళ్లి వంట మనిషి
వంట మనిషికి తినడానికి, ఆమె సొంత పనులు చూసుకోవడానికి పంపివేసి వంట పని మొదలుపెట్టేవారు. ఇంట్లో ఏది వండేవారో దానినే గురుదేవులకు నివేదించేవారు. గురుదేవులకు ఇష్టమైన కూరగాయలు వండితే ఎంతో సంతోషించేవారు. గురుదేవులకు ప్రత్యేకంగా వండేటప్పుడు వంటలో ఉప్పు, లవంగాలు ఇత్యాది సుగంధ ద్రవ్యాలు, వెల్లుల్లి, మిరపకాయలు తక్కువగా వాడేవారు. పగలు 11 గంటలకు స్నానం చేసి గురుదేవులకు నైవేద్యం అర్పిస్తారు. ఆ తర్వాత ఇంటిల్లపాది కూర్చొని భోజనం చేస్తారు. ఉమ్. ఈ విధంగా 8 గంటల 9 గంటల లోపల గురుదేవుల పూజ ముగిచ్చేస్తారట. తర్వాత మంత్రదీక్ష ఎవరైనా వస్తే మంత్రదీక్ష కూడా ఆ టైంలో ఇస్తారనమాట. ఆ తర్వాత గురుదేవులకు వంచవలసిన ఎన్ని పండ్లను, తీపి పదార్థాలన్నీ కూడా అందరికీ పంచిపెడతారు. ఏదో కొంచెం ఆవిడ ఉంచుకున్న తర్వాత ఆవిడ తింటారనమాట. అది ఏదైనా ఎవరైనా సరే పూజ ఇంత వరకు ప్రసాదం తినే వరకు ఎవరు ఏం తినొద్దు అనేవారు. పూజ ప్రసాదం తిన్న తర్వాత భోజనం మధ్యాహ్నం భోజనం చేసేవారట అందరూ కూడా. దాదాపు అందరికి పనిచేసేవాడు. అది తర్వాత వంటగదిలో మళ్ళీ వెళ్ళి వంట మనిషిని కూడా తినండి, నువ్వు కూడా తినమ్మా అని ప్రసాదం పెట్టేవాడు. ఆ తర్వాత ఆమె కూడా నీ సొంత పనులు ఏమైనా ఉంటే చూసుకొని నేను వంట చేస్తాను అనేవారట. అంటే గురుదేవులకు ఇష్టమైనటువంటి కూరగాయలు ఉంటే ఎంతో సంతోషం చేసేవారట. అలాగే ఆ గురుదేవులకు వండుతున్నప్పుడు ఆ వంటలో ఉప్పు ఉంటే లవంగాయలు, సుగంధరేగాయలు వేసేవారట. వెల్లుల్లి, మిరపకాయలు తక్కువగా వేసేవారట. పగల 11 గంటలకు స్నానం చేసి గురుదేవులకు మళ్ళీ నైవేద్యం అర్పించేవారట. ఆ తర్వాత ఇంటిల్లిపాది కూర్చొని భోంచేసేవారట. ప్రారంభ కాలంలో మాతృదేవి అందరికీ వడ్డించి వారందరూ భుజించిన తర్వాత చివరగా భోజనానికి కూర్చునేవారు. దాంతో ఆమె భోజనానికి చాలా ఆలస్యమయ్యేది. తదనంతర కాలంలో భక్తులు ఎంతగానో ప్రాధేయపడిన తర్వాత వారి ప్రార్థనను మన్నించి అందరూ భోజనానికి కూర్చున్నారా, అందరికీ సక్రమంగా వడ్డించారా అని పర్యవేక్షించిన తర్వాత తాము కూడా కూర్చునేవారు. భోజనం ముగించిన భక్తులు మాతృదేవి స్వహస్తాలతో ఇచ్చే ప్రసాదం కోసం వేచి ఉండేవారు. మాతృదేవి తమ విస్తరలోని పాలన్నము, తీపి పదార్థాలు మొదలైనవి బాగా కలిపి చిన్న చిన్న ముద్దలుగా చేసి వారికి పంపిస్తారు. తర్వాత కాసేపు భక్తులతో మాట్లాడుతూ ఉంటారు. 2 గంటలకు ముందుగా కొద్దిగా విశ్రమిస్తారు. నిత్యం 4 సార్లు పళ్ళు తోముకుంటారు. అందుకోసం నారికేళ్ల చెట్టు ఆకులను, పొగాకును దగ్ధం చేసి ఆ భస్మాన్ని ఉపయోగించేవారు. ఈ ప్రారంభంలో అంట మాతృదేవి అందరికీ వడ్డించేది తనే. వారందరూ భుజించిన తర్వాత చివరిగా తన భోజనానికి వచ్చినది. భోజనానికి చాలా ఆలస్యం అయ్యేది. అయినా తదనంత కాలంలో భక్తులు ఎంతగానో ప్రాధాయపడ్డట. లేదమ్మా ముందు నువ్వు తిను అనేవారట. ఇక అందరూ భోజనానికి కూర్చున్నారా అని సక్రమంగా అందరికీ వడ్డించారా పరీక్షించి తను కూడా అప్పుడు కూర్చునేదట. భోజనం ముగించిన తర్వాత భక్తులు ఏమంటే స్వహస్తాలతో ఇచ్చేవారు. ప్రసాదం కోసం వేచి ఉండేవారు. మాతృదేవి తమ విస్తరలో పాలనము, తీపి పదార్థాలు మొదలైనవి బాగా కలిపి చిన్న చిన్న ముద్దలుగా చేసి వారికి పంపించేదట. తర్వాత కాసేపు భక్తులతో మాట్లాడేవారు. తర్వాత 2 గంటలకు ముందుగానే కొద్దిగా విశ్రమించేవారు, రెస్ట్ తీసుకునేవారట. నిత్యం 4 సార్లు పళ్ళు తోముకునేవారట. అదేంటో ఆ పళ్ళు తోముకోవడానికి కూడా అందులో నారికేళ చెట్లు, కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, కొబ్బరి చెట్ల ఆకుల్ని పొగాకు దగ్ధం చేసి అంటే బాగా ఎండబెట్టి దాన్ని కలుస్తారేమో చేసి దాన్ని రెండిటి కలిపి ఆ భస్మాన్ని ఉపయోగించి పళ్ళు తోముకునేవారట. మనలాగా పేస్ట్లు, బ్రష్లు అక్కర్లేదు ఆమెకి. మధ్యాహ్నం 3 గంటల దాకా విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత లేచి పూజ గదికి వెళ్లి గురువుల దేవులకు 4 గంటలకు నిద్రలేపుతారు. పిదప గదిలో కూర్చొని జపమాల లేకుండా జపం చేసుకుంటూనే భక్తులతో కూడా మాట్లాడుతూ ఉంటారు. సాయంత్రం గది నుండి బయటికి వచ్చి వసారాలో కూర్చుంటారు. కొన్ని సమయాలలో వంటగదిలో పని ఎక్కువగా ఉంటే వెళ్లి వంట మనిషికి సాయపడతారు. సాయంత్రం ఆరాత్రికం తర్వాత గురుదేవులకు నైవేద్యం చేసిన మిఠాయిలో కొంత తీసుకొని పరుపు మీద కూర్చొని గాఢ ధ్యానంలో లీనమైపోతారు. గురుదేవులకు 9 గంటలకు రాత్రి నైవేద్యం సమర్పిస్తారు. 9:30కు భక్తులందరూ భోజనం చేస్తారు. లూచి అనే చిన్న పూరీలు 2 లేక 3 కొద్దిగా కూరగాయలు, కాసిన పాలు పుచ్చుకుంటారు. 11 గంటలకు నిద్ర ఉపక్రమిస్తారు. ఇదంతా ఆమె చేసిన నిత్య కార్యక్రమాలు. ఇదంతా మనం ఏమో పెద్దగా చెప్పుకోకర్లేదు. వంట చేసుకోవడం, వంటలో నిలమవడం, పూజ చేసుకోవడం, ఆమె భోజనాలు చేయడం, ఆయనకు పెట్టడం అనే కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉండేవారు అనమాట. తర్వాత ఎక్కువగా ఎంతైనా 11ంటికి పడుకునేదట. కలకత్తాలో కూడా ఆమె జీవన శైలి అచ్చం అలాగే ఉండేది. స్నానం మాత్రం కాస్త ముందుగానే చేసేవారు. రోజు విడిచి రోజు గోలాప్మాతో పాటు గంగా స్నానం చేసేవారు. గోలాప్మ, యోగిన్మ ఇద్దరు మాతృదేవితో పాటు ఉంటూ ఇంటి పనులన్నీ చూసుకునేవారు. అందువల్ల జయరాం బాటి కంటే కలకత్తాలో మాతృదేవికి గృహకృత్యాలు తక్కువ.
కాలాంతరంలో మాతృదేవి చేయలేకపోయినప్పుడు గురుదేవులకు నైవేద్యం అర్పించడం తప్ప మిగిలిన పూజా కార్యక్రమాలన్నీ సన్యాస శిష్యులు చూసుకోవడం మొదలుపెట్టారు. పనుల భారం తక్కువగా ఉన్న కలకత్తాలో మాతృదేవి జీవితం శ్రమతో కూడుండేది. మంత్రదీక్ష కోసము సంసార జీవితంలో ఎదుర్కొనే కష్ట నష్టాల గురించి చెప్పుకొని అనునయం పొందడానికి భక్తులు వస్తూనే ఉంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు కూడా సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవలసిన భక్తులు ఆమె చుట్టూ కూర్చొని ఏవేదో అడుగుతూ ఉంటారు. మాతృదేవి వారితో పడుకునే మాట్లాడేవారు. అది అదా కలకత్తాలో ఉంటే ఆమె జీవనశైలి వేరుగా ఉండేదట. ఎందుకంటే స్నానం మాత్రం పొద్దున్నే చేయడం అలవాటు ఆమెకి. అయితే రోజు విడిచి రోజు గంగా స్నానం చేసేవారట ఈ గోలామాతతో కలిసి వెళ్ళి. ఆ తర్వాత చాలా వరకు జయంబాట్లో ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉండేవి, కానీ అన్ని పనులు ఆమె చూసుకొచ్చేది. కానీ ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం కాస్త ఇబ్బంది చేసేవారు. గురుదేవుడు నైవేద్యం మాత్రం తను చూసుకున్నారు, కానీ మిగిలినని శిష్యులు కప్పు చెప్పారు. తర్వాత పనుల భారం కూడా తక్కువగా ఉన్న కాలగత్తాలు మాతృదేవి జీవితం శ్రమతో కూడింది. ఎందుకంటే మంత్రదీక్ష కోసం చాలా మంది వచ్చేవారు. వాళ్ళకి వచ్చినప్పుడు ఊర్లో ఒట్టిగా రారు. వచ్చిన వాళ్ళంతా వాళ్ళ కష్టాలు నష్టాలు వాళ్ళ గురించి అన్ని చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ అమ్మ ఉంటది. తర్వాత వాళ్ళు మధ్యాహ్నం 2 గంటలకు కాస్త విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు కూడా సాయంత్రం ఇంటికి వెళ్ళిపోవాల్సిన భక్తులు ఇంకా ఆమె చుట్టూ కూర్చొని ఇంకా ఏదో ఏదో ప్రశ్నలు అడుగుతానే ఉంటారు అనమాట. అందుకని వారితో పడుకునే మాట్లాడేవారంట కొన్నిసార్లు విశ్రాంతి లేక. సాయంత్రం 5 గంటల తర్వాత భక్తులు మాతృదేవిని సందర్శించుకోవడానికి వస్తారు. అప్పుడు భక్తురాండ్రు పక్క గదులకు వెళ్ళిపోతారు. భక్తులు వచ్చినప్పుడు మాతృదేవి మంచం మీద కూర్చొని కాళ్ళు వేలాడదీసి శరీరమంతా కప్పుకొని కూర్చొని ఉంటారు. భక్తులెవరైనా ఆమె ఆరోగ్య గురించో మరేదైనా అడిగితే సైగల మూలంగానో అతి మెల్లగానో బదులు చెప్తారు. ఏ విషయాన్నైనా వివరంగా చర్చింపదలిచిన వారు తక్కిన వారు వెళ్ళిపోయేదాకా వేచి ఉంటారు. ఆ భక్తుడు పరిచితుడైతే అతని ప్రశ్నలకు మాతృదేవి సూటిగా బదులు చెప్తారు. లేకపోతే ఆమె మెల్లగా చెప్పిన దానిని శిష్యులు బిగ్గరగా చెప్తారు. మంగళ శనివారాలలో, పండగ రోజులలో జనం పెద్ద సంఖ్యలో మాతృదేవిని దర్శించుకోవడానికి అనుమతింపబడతారు. అలాంటి రోజులు మాతృదేవికి ఎంతో శ్రమనిస్తాయి. కొన్ని సమయాల్లో ఆమె గంటల కొద్దీ కూడా కూర్చొని ఉండవలసి వచ్చేది. ఈ సాయంత్రం ఈ పనుల భారం వల్ల తక్కువ కలకత్తాలో ఎక్కువ ఉండేది. ఎందుకంటే మంత్రదీక్ష కోసం చాలా మంది వచ్చి వాళ్ళ కష్టాలు నష్టాలు చెప్పుకునేవారట. తర్వాత సాయంత్రం 5:30 గంటలకల్లా భక్తులు అంటే పురుషులంట మళ్ళీ వచ్చి ఆమె దర్శించుకోవడానికి వచ్చేవారట. ఈ ఆడవాళ్ళందరూ కూడా పక్క గదిలోకి వెళ్ళిపోయారంట. అప్పుడు భక్తులు వచ్చినప్పుడు మాతృదేవి మంచం మీద కూర్చొని కాళ్ళు ఆడేసుకుని చెప్పేదంట. శరీరం అంతా కప్పుకుని కూర్చొని చెప్పేదట. కొంతమంది అనుకునేవారట, ఏంటి ఈవిడికి ఒంట్లో బాగాలేదా ఏంటని చెప్పి. ఆమె మగ సైకిల్తో చెప్పేదట, బాగానే ఉన్నాను లేని అని చెప్తూ ఉండేదట. ఇక భక్తులకు ఎంతమంది పరిచితమైన ప్రశ్నలు వేసేవాళ్ళు. తర్వాత ఊరుకునేవాడు. తర్వాత కొంతమంది మాట కూడా వినకపోతే కొంతమంది బిగ్గరగా చెప్పేవాళ్ళట ఆ శిష్యులు. మంగళ శనివారాలు అయితే పండుగ రోజులు వచ్చినట్టు పెద్ద జనం ఎక్కువ మంది ఆమెను దర్శించడానికి వచ్చేవారట. అలాంటి ఆ టైంలో ఆ మాతృదేవి చాలా శ్రమించేవారు. ఎందుకంటే ఆమె గంటల కొద్దీ కూర్చోవలసి వచ్చేదట. వస్తా అంటే ఎవరు రావద్దు అనేది కాదు. అందుకని మాతృదేవి తీసుకునే ఆహారం చాలా తక్కువ సేపు నిద్రించేవారు. రాత్రి 11 గంటలకు పడుకొని ఉదయం 3 గంటలకు లేచేవారు. వెన్నెల రాత్రుల్లో ఇంకా ముందుగా కూడా మేల్కొనేవారు. రోజుకు 3 సార్లు తినేవారు. అందులో ఉదయం, రాత్రి బాగా తక్కువ. కీళ్ళ నొప్పులతో ఒక్కోసారి కొద్దిగా తీసుకునేవారు. తీపి పదార్థాలన్నిటిని ఇష్టపడి తిన్నా మామిడి పండ్లు, అందులోనూ కొద్దిగా పుల్లనైన మామిడి పండ్లంటే ఆమెకు మక్కువ. మాతృదేవిది నిరాడంబర వస్త్రధారణ. ప్రాచీన వంగ ఆచారం ప్రకారం ఒకే చీరను శరీరమంతా చుట్టుకొని ధరిస్తారు. రవిక కుట్టబడిన మరే దుస్తులలో, చెప్పులలో ధరించరు. గొడుగు కూడా ఉపయోగించరు. వర్షం పడుతున్నా తడుస్తూనే వచ్చి తర్వాత గుడ్డలు మార్చుకునేవారు. ఒకసారి భక్తుడొకడు అందమైన అంగీనొకదాన్ని మాతృదేవికిచ్చాడు. 2, 3 సార్లు దానిని వాడిన తర్వాత మూల పెట్టేశారు. దుస్తుల, ఆహార, ఆచార వ్యవహారాదులలో సరళంగా, నిరాడంబరంగా ఉండేవారు. ఈమె చాలా తక్కువ ఆహారం తీసుకునేవాళ్ళట. తక్కువ సేపు పడుకోవడం, తక్కువ ఆహారం తీసుకోవడం ఉండేది. మళ్ళీ రోజు 3 సార్లు తిన్నా కూడా చాలా తక్కువ తినేవాళ్ళు. బాగా తక్కువ కేళనొప్పులతో ఒకసారి కొద్దిగా తీసుకునేవాళ్ళు. టీ పదార్థాలను ఇష్టపడి తిన్నారట. మామిడి పండ్లు అంటే కొంచెం పొల్లగా ఉన్న మామిడి పండ్లు అంటే ఎక్కువ ఇష్టమట. కానీ ఆవిడ వస్త్రధారణ చూస్తే నిరాడంబరంగా చీర కట్టుకునే ఉంటారు. ఆ చీర కూడా మామూలు చీర కట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దేశంలో బెంగాల్లో వాళ్ళ ఆచారం ప్రకారంగా ఒకే చీరను శరీరం అంతా చుట్టుకొని ధరిస్తారు. మరి ఒక చీర కట్టుకుని 2 చీరలు కట్టుకుంటారు వాళ్ళకి తెలియదు కానీ మాట్లాడుతున్నారు. కానీ
రవిగా రవికి ముట్టబడిన మరో దుస్తు అంటే చీర జాకెట్ ఉంటది, చెప్పులో ధరించరట. మరి ఏ దుస్తులోనో చెప్పులు ధరించి గొడుగు కూడా ఉపయోగించేవాళ్ళు. వర్షం పడుతున్నా అసలు తడుస్తూనే వచ్చేవారట. తడిసిపోతే ఇంటికి వచ్చినా మళ్ళీ బట్టలు మార్చుకునేవారు. ఒకసారి భక్తుడు ఒకడు ఒక పెద్ద అందమైనటువంటి అంగి అంటే పెద్ద చొక్కా లాంటిది ఇచ్చాడట. కప్పుకుంటే ఆమెకి చలి లేకుండా వర్షం పడిన కానీ దాన్ని 2-3 సార్లు ఉపయోగించట మొదలు పెట్టేశారట. దుస్తుల ఆహార పదార్థాలను ఆమె సరళంగా నిరాడంబరంగా ఉండేవారు. మంచి దుస్తులు వేసుకోవాలని, మంచి ఆహారం తినేవాళ్ళని ఆమె ఎక్కువ అనుకునేవారు కాదట. మాతృదేవి ఆచార వ్యవహారాలలో, ఇతరులకు మర్యాద చూపడంలో, పరుల శ్రేయస్సును ఆకాంక్షించడంలో ఎన్నడూ కించిత్తు కూడా తటపటాయించి ఎరుగరు. అలాగని ఆ కాలంగా అనుసరింపబడుతున్న సంప్రదాయ ఆచార వ్యవహారాలను, నమ్మకాలను వదులుకున్నారని కాదు. గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఒకసారి గోలాప్మ శరీరానికి నూనె రాసుకొని స్నానం చేయడం మంచిదని చెప్పింది. అందుకు మాతృదేవి నిరాకరిస్తూ, నేను ప్రారంభిస్తే నన్ను చూసి ఇతరులు కూడా అలాగే చేస్తారు. శరీరానికి నూనె రాసుకొని స్నానం చేయడం సబబు కాదు. ఈ సంప్రదాయానికి విరుద్ధమని అన్నారు. సాధారణంగా స్త్రీలలాగే గంగా స్నానం చేసి తిరిగి వస్తున్నప్పుడు దారిలోని రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కరించేవారు. వంగదేశంలో చైత్రమాసం సామాన్యంగా ఎవరు బయట ఊళ్ళకు ప్రయాణం చేయరు. మాతృదేవి కూడా ఆ నిషేధాన్ని పాటించారు. అది అది ఒక మాతృదేవి ఆచార వ్యవహారంలో చాలా మర్యాదగా ఉండేవారట. ఎందుకంటే ఒకసారి ఆమె తటపడాయించేది కాదు. సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను చాలా నమ్మకంగా చెప్పారు. ఎందుకంటే గంగా స్నానం చేసానికి వెళ్ళినప్పుడు గోలామ్మ చెప్పిందంటే కాస్త నూనె రాసుకోమా, నూనె రాసుకుని స్నానం చేయడం మంచిదని చెప్పిందట. లేదు మాతృదేవి ఒప్పుకోలే. నేను ప్రారంభిస్తే నన్ను చూసి మళ్ళీ అందరూ ఇదే పని చేస్తారు. అందుకని గంగామాత స్నానం చేసినప్పుడు గంగలో చేసినప్పుడు సబ్బు అది కూడా రాసుకోకూడదు. కొంతమంది చేస్తున్నారు, అలాంటి పనులు కూడా చేస్తున్నారు కానీ చేయకూడదు. ఎందుకంటే గంగామాతని కలుషితం చేయకూడదు కదా అని చెప్పేసి నూనె రాసుకోవడం మొదలెడితే అమ్మే నూనె రాసుకున్న మనకేంటని అందరూ మొదలెట్టేస్తారు. అందుకని కలుషితం అయిపోతుంది. అందుకని అమ్మ ఒప్పుకునేది కాదనమాట. శ్రీరాని నూనె రాసుకుని స్నానం చేయడం సబ్బు కాదు, ఈ సంప్రదాయానికి విరుద్ధం అని కూడా ఖచ్చితంగా చెప్పింది అన్నమాట. అలా స్త్రీలాగా సాధారణ స్త్రీలాగా గంగా స్నానం చేసి తిరిగి వచ్చినప్పుడు దారిలో రావి చెట్టు వస్తే కనపడితే మాత్రం నీళ్లు పోసి నమస్కరిస్తాను. రావి చెట్టు పవిత్రమైందని ఎవరైనా సరే, మనమైనా సరే రావి చెట్టు కనపడితే రావి చెట్టుకి నీళ్లు పోసి 3 సార్లు చుట్టూ తిరగడం చాలా మంచిది అనమాట. అట్లా వంగదేశంలో అంటే బెంగాల్లో చైత్రమాసం వచ్చినట్టు మార్చి ఏప్రిల్ సామాన్యంగా ఎవరు బయటికి వాళ్ళకి ప్రయాణాలు చేయరట. ఎందుకంటే అక్కడ కొంచెం నిషేధం పాటిస్తారట. మాతృదేవి కూడా అలాగే నిషేధం పాటించేవారు.